తులారాశి వారికి అదృష్టం తలుపు తడుతోంది. 12, 13, 14, 15 తేదీలలో ప్రత్యేక సంకేతాలు ప్రారంభం. నమస్కారం అండి. తులారాశి వారికి మీ జీవితంలో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మార్పు రాబోతోంది. మీరు చేసిన కష్టానికి ఫలితం దక్కబోతోంది. మీకు రావలసిన డబ్బులు చేతికి వస్తుందా? కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గుతాయా? మీకు దూరమైన వ్యక్తి మళ్ళీ దగ్గరవుతారా? లేదా మీ జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారా? ముఖ్యంగా 12, 13, 14, 15 తేదీలలో తులారాశి వారికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? ఈ 4 రోజుల్లో అదృష్టం ఏ విషయంలో కలిసి రావచ్చు? ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మనసుకు ప్రశాంతత, ఆధ్యాత్మిక బలం లభిస్తుందని నమ్మకం? ఏ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లను వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి? ఈ మొత్తం విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటగా ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో తులారాశి వారికి ఒక ముఖ్యమైన సందేహం చెప్తాను. అలాగే ఇలాంటి జాతక ఫలితాలు, ఆధ్యాత్మిక సమాచారం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ తులారాశి కుటుంబ సభ్యుల, స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. మొదటగా ఒక్క నిమిషం తులారాశి వారికి వచ్చే ముఖ్య సంకేతాలు. తులారాశి వారు ఈ 4 తేదీలలో మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకండి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పని కదలడం, ఎదురు చూస్తున్న ఫోన్ కాల్ రావడం, మీకు రావాల్సిన డబ్బు గురించి సమాచారం రావడం, కుటుంబంలో ఒక మంచి వార్త వినడం, లేదా చాలా కాలంగా మాట్లాడని వ్యక్తులతో మాట్లాడడం, అలాంటి సంఘటనలు మీ కొత్త మార్పులకు సంకేతాలుగా అనిపించవచ్చు. అయితే ఈ విషయం గుర్తుంచుకోండి, జ్యోతిష్యం అనేది విశ్వాసానికి సంబంధించిన విషయం. ఏ సంఘటన తప్పకుండా జరుగుతుంది ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి ఈ ఫలితాలను సరదాగా సూచనలుగా తీసుకొని ముఖ్యమైన నిర్ణయాలను మీ ఆలోచనలతో తీసుకోండి. 12వ తేదీ మొదటి అదృష్ట సంకేతం. 12వ తేదీన తులారాశి వారికి మనసులో ఉన్న కొన్ని ఆలోచనలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న వారికి ఒక దారి కనిపించవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త సమాచారం రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. కానీ కొత్త వ్యక్తిని కలిసిన వెంటనే పూర్తిగా నమ్మకండి. ముందుగా వారిని ప్రవర్తనను గమనించండి. మీ వ్యక్తిగత విషయాలను వెంటనే చెప్పకండి. మీ భవిష్యత్తులో ప్రణాళికలను అందరికీ చెప్పకుండా పని పూర్తయ్యే వరకు కొంత గోప్యంగా ఉండడం మంచిది. 13వ తేదీ సంబంధాల పరీక్ష. 13వ తేదీ తులారాశి వారికి సంబంధాల విషయంలో ముఖ్యమైన రోజు కావచ్చు. మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు నిజంగా మీకు మంచిని కోరుకుంటున్నారు, ఎవరు కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తున్నారు అనే విషయం మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి సాధారణంగా అందరితోనూ మంచిగా ఉండాలని కోరుకుంటారు. కానీ అందరినీ ఒకే విధంగా నమ్మడం మాత్రం మంచిది కాదు. మీ కష్ట సమయంలో మీతో నిలబడిన వ్యక్తిని గుర్తుంచుకోండి. మీ విజయం చూసి సంతోషించే వ్యక్తిని గుర్తుంచుకోండి. మీ తప్పును కూడా మీకు నిజాయితీగా చెప్పే వ్యక్తిని గుర్తుంచుకోండి. అలాంటి వ్యక్తులే మీకు విలువైన వారు. 14వ తేదీ డబ్బు విషయంలో జాగ్రత్త. 14వ తేదీన ఆర్థిక విషయంలో తులారాశి వారు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరైనా వచ్చి త్వరగా డబ్బు వస్తుందని చెప్పిన వెంటనే నమ్మకండి. ఎవరైనా అప్పు అడిగితే మీ పరిస్థితిని తెలుసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోండి. పెట్టుబడులు పెట్టే ముందు సరైన సమాచారం తెలుసుకోండి. పత్రాలపై సంతకం చేసే ముందు పూర్తిగా చదవండి. డబ్బుల విషయంలో స్నేహం వేరు, లెక్కలు వేరు. ఈ విషయాన్ని తులారాశి వారు తప్పకుండా గుర్తుంచుకోవాలి. 15వ తేదీ అదృష్టం తలుపు తట్టే సంకేతం. 15వ తేదీన తులారాశి వారికి ఆలోచనలు రావచ్చు. ఎప్పటి నుంచో చేయాలని అనుకున్న పని గురించి మళ్ళీ ఆలోచించే అవకాశం ఉంది.
కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం, కొత్త ప్రాజెక్టు, కొత్త పరిచయం లేదా కుటుంబంలో కొత్త నిర్ణయం ఇలాంటి విషయాలు ముందుకు రావచ్చు. కానీ తొందరగా నిర్ణయం తీసుకోవద్దు. ముందుగా పరిస్థితులను పరిశీలించండి. అనుభవం ఉన్నవారి సలహా తీసుకోండి. ఆ తర్వాత మీకు సరైనదనిపిస్తే ముందుకు వెళ్ళండి. తులారాశి వారు ఏ దేవుడిని ఆరాధించాలి? తులారాశి వారికి శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తితో ఆరాధించడం శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యం సాంప్రదాయంలో నమ్మకం. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా మీకు ఇష్టమైన దైవాన్ని భక్తితో ప్రార్థించవచ్చు. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కొంత సమయం ప్రశాంతంగా దేవుని స్మరించడం పూజల్లో పెద్ద పెద్ద ఆచారాల కంటే నిజమైన భక్తి, మంచి మనసు ముఖ్యమైనవి. తులారాశి వారు ఎవరిని నమ్మాలి? తులారాశి వారు ఈ 4 రోజుల్లో ఒక విషయం స్పష్టంగా మాటలు చూసి మనిషిని నమ్మకండి, పనులు చూసి నమ్మండి. మిమ్మల్ని కష్ట సమయంలో ఆదుకునే వారిని నమ్మవచ్చు. మీ విజయం చూసి సంతోషించే వారిని నమ్మవచ్చు. మీ తప్పును ప్రేమగా చెప్పేవారిని నమ్మవచ్చు. మీ కుటుంబాన్ని గౌరవించే వారిని నమ్మవచ్చు. కానీ మీ బలహీనతలను తెలుసుకొని వాటిని ఉపయోగించుకోవాలని చూసేవారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకూడదు? మీ దగ్గరకు వచ్చే పదే పదే డబ్బులు అడిగేవారు, మీ వ్యక్తిగత విషయాలను ఇతరుల దగ్గర చెప్పేవారు, మీరు ఎదగకుండా నిరుత్సాహపరిచేవారు, మీ ముందు ఒకలా మీ వెనకాల మరొకలా మాట్లాడేవారు, వారి విషయంలో కొంత దూరం పాటించడం మంచిది. అయితే ఎవరి పేరు చూసి లేదా వారి రూపం చూసి నిర్ణయం తీసుకోకండి. వారి ప్రవర్తన గమనించండి. ఏ అక్షరాల విషయంలో జాగ్రత్త. జ్యోతిష్యం నమ్మకాల ప్రకారం ఈ కాలంలో క, స, మ, ర అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వ్యక్తులతో ముఖ్యమైన వ్యవహారాల్లో తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండవచ్చని చెప్పవచ్చు. కానీ ఇది సాధారణ జ్యోతిష్య సూచన మాత్రమే. కేవలం పేరు మొదట అక్షరం ఆధారంగా ఎవరిని చెడ్డవారుగా భావించకండి. వ్యక్తి ప్రవర్తన, నమ్మకము, మాట, పని ఇవే ముఖ్యమైనవి. ఉద్యోగం చేస్తున్న తులారాశి వారికి కొత్త బాధ్యత రావచ్చు. మొదట ఆ బాధ్యత కష్టంగా అనిపించిన తర్వాత అదే మీకు మంచి పేరు తీసుకురావచ్చు. ఆ పని విషయంలో ఇతరులతో పోటీ పడడానికి ప్రయత్నించకండి. మీ పని మీరు సరిగ్గా చేయడం, మీ ప్రతిభను నిరూపించుకోవడానికి సమయం పడిన ఓపికగా ఉండండి. వ్యాపారం చేస్తున్న తులారాశి వారికి కొత్త పరిచయాలు రావచ్చు. కొత్త వ్యక్తులతో ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉండవచ్చు. కానీ మాట మీద మాత్రమే ఆధారపడకండి. అవసరమైన వివరాలను రాతపూర్వకంగా ఉంచుకోండి. డబ్బు వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ విషయాల్లో తులారాశి వారి ప్రేమను చూపించాలి. చిన్న సమస్య వచ్చినప్పుడు వెంటనే పెద్ద గొడవగా మార్చుకోకండి. మీ జీవిత భాగస్వామితో మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ప్రశాంతంగా వినండి. మూడో వ్యక్తి మాట విని భార్యాభర్తల మధ్య అపార్థాలు పెంచుకోకండి. కుటుంబంలో గెలవడం కంటే కుటుంబాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ప్రేమలో ఉన్న తులారాశి వారికి ఈ సమయంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉండవచ్చు. ఒక చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారకుండా చూసుకోండి. ఎదుటివారిని అనుమానించే ముందు నిజం తెలుసుకోండి. నమ్మకం ఉన్న చోట ప్రేమ బలపడుతుంది. తులారాశి వారికి అదృష్టం రావడానికి చేయాల్సిన పని. తులారాశి వారు అదృష్టం కోసం కేవలం ఎదురు చూడకండి. మీరు చేయవలసిన పనిని మీరు చేయాలి, కష్టపడాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి, అవసరమైనప్పుడు సహాయం చేయాలి, పెద్దలను గౌరవించాలి, అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి, దైవాన్ని భక్తితో స్మరించాలి. ఇవన్నీ మీ జీవితంలో మంచి మార్పులకు దేహపడే విషయాలు. చివరి ముఖ్యమైన సందేహం. తులారాశి వారు మీ జీవితంలో గతంలో మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తులు ఉండవచ్చు. మీరు నమ్మిన వారే మిమ్మల్ని నిరాశపరచవచ్చు. కానీ గతంలో ఒక వ్యక్తి మోసం చేశాడని భవిష్యత్తులో ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. నమ్మకం ఉండాలి, కానీ విచక్షణలతో ఉండాలి. 12, 13, 14, 15 తేదీలలో మీకు వచ్చే అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోండి. మీ కష్టం ఆగకూడదు, మీ ఆత్మవిశ్వాసం తగ్గకూడదు, మీ కుటుంబం పట్ల ప్రేమ తగ్గకూడదు, దైవంపై భక్తి తగ్గకూడదు. అప్పుడు మీ జీవితంలో మంచి మార్పులు రావడం మార్గం ఏర్పడుతుంది. ముగింపు.
ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ కుటుంబంలో తులారాశి వారు ఉన్నట్లయితే వారికి ఈ వీడియో షేర్ చేయండి. మీకు సంబంధించిన రాశి ఫలితాలు కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ మరో మంచి జాతక ఫలితాలతో మీ ముందుకు వస్తాను. మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.